మత మార్పిడి చేయాలి, దానివల్ల మాకేదో వచ్చేస్తుంది ఒరుగుతుందనే ఇది లేదు. నీకు ఒక విషయం ఏంటంటే, ఇంకొక విషయం, ఈ లెక్కలు నువ్వు చూస్తున్నావు కనుక యేసు కూడా ఈ విషయంలో ఎంతమందిని మత మార్పిడి చేయగలిగాడో నువ్వు ఒకసారి పరిశీలించు. ఇప్పుడు ఆ రోజుల్లో యేసు బోధన చేశాడు, సువార్త ప్రచారం చేశాడు. మరి యేసు మాటలు ఎంతమంది నమ్మారు? ఆయన మాటలు విని ఎంతమంది ఈయన దారిలోకి వచ్చారు? చూపించు, బైబిల్లో ఎంతమంది వచ్చారు? వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. 10 మందో 12 మంది వచ్చారు. అందులో కూడా ఒకడు మోసం చేసి పారిపోయాడు. మిగిలిన అందరూ చల్ల చెదర అయిపోయారు. చివరి దారిలో యేసు ఎవరు కూడా తెలియదు అన్నారు. అంటే యేసును పరిపూర్ణంగా విశ్వసించిన వాళ్ళు 4-5 కూడా లేరు బైబిల్లో. మరి క్రైస్తవం ఎలా విస్తరించిందంటో యేసు శిష్యుడు చేసిన ప్రచారాల వల్ల, యేసు చేసిన ప్రచారాల వల్ల కాదు. యేసు దుమ్మెత్తి పోస్తాడు, వరే దరిద్రులారా, నేను ఎంత చెప్పినా నన్ను నమ్మరేంట్రా, నేను ఎన్ని మహిమలు చేసినా నమ్మరేంట్రా, మీ